నిత్యావసర ధరల ఆకాశాన్ని అంటున్న రెక్కాడితే కానీ డొక్కాడని ఉపాధి హామీ కూలీల బతుకులు మాత్రం మారడం లేదు. నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం చిన్నాపూర్ గ్రామంలో ఐద్వా కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఉపాధి కూలీల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిగింది. కూలీల వేతనం పెంచడంతో పాటు పని దినాలను రెట్టింపు చేయాలని ఐద్వా నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్నాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న ఐద్వా బృందం కూలీలతో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి బెజగం సుజాత మాట్లాడుతూ బయట ధరలు విపరీతంగా పెరుగుతున్న ఉపాధి కూలీ రేట్లు మాత్రం పెరగకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం ఇస్తున్న 300 రూపాయల కూలీని 600 రూపాయలకు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఏడాదికి కేవలం 100 రోజుల పని సరిపోవడం లేదని దీన్ని 200 రోజులకు పెంచి కూలీల కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించాలని కోరారు. ఎండలు మండిపోతున్న పని ప్రదేశంలో టెంట్ సౌకర్యం లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలందరికీ లేబర్ కార్డులు జారీ చేయడంతో పాటు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వేడాలని, వారి కుటుంబాలకు అన్ని రకాల సామాజిక భద్రత కల్పించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మక్లూరు మండల్ చిన్నాపూర్ గ్రామానికి ఏదైతే ఐద్వా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఉపాధి హామీల కూలీల సర్వే చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచినీటి సౌకర్యం ఉంది, మెడికల్ కిట్ ఉంది, కానీ టెంట్ ఒకటి ఇబ్బంది ఉంది అనేది మన వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ టెంట్ ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారో టెంట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అట్లాగే వాళ్ళకు సంబంధించినంత వరకు ఎలాంటి సౌకర్యాలు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే చేస్తున్న కూలికి సరి అయిన పనికి తగ్గట్టుగా కూలి లేదు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం కూడా చూస్తూ ఉన్నాం, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, కానీ కూలి పని చేసేవాడి కూలి అయితే పెరగట్లేదు. కాబట్టి రేపు రానున్న రోజుల్లో వాళ్లకు లేబర్ కార్డులు ఇచ్చి వాళ్లకు ప్రమాద బీమా కల్పించి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించి వాళ్లకు కూలీలు పెంచే విధంగా, అట్లాగే ఉపాధి హామీకు ఏదైతే 100 రోజుల పని ఉందో 100 రోజులు కాకుండా 200 రోజులు చేయాలని మనం ఏదైతే డిమాండ్ పెట్టినామో ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం కోసం ముందుండి పోరాటాల్లో చేయడానికి ఐద్వా ముందుంది. రేపు రానున్న కాలంలో వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేంత వరకు కూడా పోరాటాలు, ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పేసి